హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ అండి. చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు మీకు క్లియర్గా మన అమరావతిలో పనులు ఎక్కడెక్కడ వేగంగా జరుగుతున్నాయో అక్కడక్కడ మాత్రమే నేనైతే చూపిస్తాను అండి. అలాగే మీరైతే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను చాలా కష్టపడి అయితే వీడియోలు అనేది తీస్తానండి. ఎండలకి తిరిగి ఏదో ఒకటి చేసైనా చాలా కష్టపడి అయితే వీడియోలు మీకోసం అయితే తీస్తాను అనమాట. ఏంటంటే మన అమరావతిలో జరుగుతున్న పనులు అందరూ తెలుసుకోవాలి అన్న దీని మీద అయితే నేను తీస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం చూసేది వేరే వాళ్ళకి కనిపించేలా చెప్పడంలో కూడా మనకు ఒక సంతోషం ఉండిద్దండి. అందుకని మన అమరావతిలో పనులు అయితే మొదలైనవి అనమాట. చూడొచ్చు మీరు మొత్తం. ఇప్పుడైతే నేను దీనిలో ఐకానిక్ టవర్స్, ఏఎస్ టవర్స్, అలాగే మన ఐఏఎస్ ఐపీఎస్ సెక్రటరియట్ ఈ హౌసెస్ని అయితే నేను చూపిస్తాను అనమాట. ఇవి మొత్తం G+1తో నిర్మిస్తున్న డూప్లెక్స్ విల్లాలండి. చూడొచ్చు, డూప్లెక్స్ హౌసెస్ అనమాట మొత్తం. గతంలో ఏంటంటే దీనికి చాలా వరకు ఒక స్టేరు, అలాగే ఇంకా పునాదుల స్థాయిలోనే ఆగిపోయిన భవనాలను అయితే మనం చూసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని కేఎంవి అనే సంస్థ అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే దక్కించుకుందండి. వీళ్ళైతే పనులు చాలా వేగవంతం అయితే చేశారనమాట. అలాగే నేను ఈ ప్రాజెక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా చెప్తా. అలాగే ఇక్కడ వీళ్ళు సైన్ బోర్డు కూడా పెట్టారండి, అది కూడా నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. ఇది ఏంటంటే మనకి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఏఎస్ సెక్రటరీస్ హౌసింగ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి దాదాపు ఏంటంటే సపరేట్గా ఉంటాయండి. ఎవరికి సంబంధించిన హౌస్ వాళ్ళకి డివైడింగ్ లోనే ఉండిద్ది అనమాట. అంటే ఒక హౌస్ కి ఇంకో హౌస్ కి సంబంధం ఉండదు అనమాట. ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ. దీనిలో ఏంటంటే మొత్తం 115 హౌసెస్ అయితే నిర్మిస్తున్నారండి. చూడొచ్చు మీరు, మొత్తం 115 హౌసెస్ అనమాట ఇవి. ఇవన్నీ ఈ రోడ్డుకి సంబంధించి పక్కనే ఉంటాయి అన్నమాట. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇదే రోడ్లో ఏంటంటే మనకి ఏఎస్ టవర్స్ కానీ, ఐకానిక్ టవర్స్ కానీ, హైకోర్టు కానీ, ఈ రోడ్లన్నీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం ఏఎస్ సెక్రటరియట్ కౌన్సిలింగ్ 429 కోట్ల రూపాయలు, రాయపూడి అమరావతి మొత్తం వచ్చేసి మనకి 54,884 స్క్వేర్ మీటర్స్లో అయితే నిర్మిస్తున్నారనమాట. వీటికి ఫండింగ్ వచ్చేసి హట్కో అండి. అంటే ఈ హట్కో అంటే ఇది ఏమొచ్చిందంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని వచ్చింది అనమాట. అది వీళ్ళ ద్వారా ఫండింగ్లో అయితే ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉన్నాయో, ప్రతి భవనం దగ్గర పనులు అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకి ఎగ్జాంపుల్ కోసం ఒక భవనాన్ని అయితే రెడీ చేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అది కూడా నేను మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. క్లియర్గా చూడొచ్చు. అలాగే నేను చెప్పే వీడియో మీకు కనుక నచ్చితే, నేను అలాగే ఛానల్ నేమ్ కూడా మార్చమన్నారండి. మన అమరావతి క్యాపిటల్ అని అయితే నేను పెట్టాను అనమాట. ఎందుకంటే నా దానిలో ఓన్లీ అమరావతికి సంబంధించే అప్డేట్స్ అయితే ఇస్తాండి, మరి ఏ ఇతర అప్డేట్స్ అయితే నేను ఇవ్వను అనమాట. అందుకోసమని మీరే మన అమరావతి బాగుండాలి అది అని కోరుకునే వాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ వీడియో కూడా చివరి వరకు చూస్తే నాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికిద్ది అనమాట. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడండి. నేను ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుకైతే తీసుకొస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు చూడొచ్చండి, ఇదంతా రెడీ అయిన విల్లా అనమాట. చూడొచ్చు, చాలా బాగుందండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు దగ్గర నుండి చూస్తుంటే ఒక్క బంగ్లాకే ఇలా ఉంటే మనకి మరి 115 బంగ్లాలండి ఇదే స్థాయిలో రెడీ అయితే దాని రూపురేఖలు మారిపోతాయి అన్నమాట. అసలు ఇదే రోడ్లో మనకి ఆ ఐకానిక్ టవర్స్ కానీ అవి కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో. మీకు ఐకానిక్ టవర్స్ అప్డేట్ కూడా ఇస్తాను అనమాట. చూడొచ్చు మొత్తం ఈ సామాగ్రితో కానీ వర్కర్స్తో కానీ కలకల్లాడుతుందండి మొత్తం. చూడొచ్చు, ఇవైతే కేఎంవి ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే చేస్తున్నారు అనమాట. చూడొచ్చు, గోళ్ళకి టైల్స్ ఫినిషింగ్ వేసి బ్లాక్ కలర్ మంచి డిజైన్తో గ్రిల్స్ కానీ ఇవంతా అద్భుతంగా ఉందండి. అసలు చాలా బాగుంది. ఇవన్నీ ఏంటంటే మనకి గవర్నమెంట్ సిటీలో అయితే ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా మొత్తం మనకి గవర్నమెంట్ సిటీ ఏరియా కిందకి వచ్చిందండి. ముందు వైపు ఎమ్మెల్యే ఎంఎన్సీ టవర్స్ కానీ, ఏపీసీఆర్డీఏ భవనం కానీ, ఈ గెజిటెడ్ టవర్స్ కానీ ఇవన్నీ నిర్మిస్తున్నారండి. నేను మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ మనం క్లియర్ కట్గా చూపిస్తాం అనమాట. ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి, గెజిటెడ్ టవర్స్ కానీ, గ్రూప్ డి టవర్స్ కానీ ఇవన్నీ
ఏది మిస్ చేయనండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి అమరావతి గురించి ప్రతి ఒక్కటి డీటెయిలేషన్గా చూపిస్తా. ఇంకా ముందు ఇన్ఫర్మేటివ్గా కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను అండి. చూడొచ్చు మొత్తం కొత్త సామాగ్రిని అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా కొన్ని బిల్డింగ్స్ అయితే ఇక మార్బుల్స్ కటింగ్ కానీ ఇలాగా జరుగుతున్నాయండి. కొన్ని కొన్ని భవనాల లోపల టైల్స్ వేశారు, కొన్ని కొన్ని భవనాల లోపల మార్బుల్స్ వేశారు. ఇంకా ఈ బిల్డింగ్స్ అన్ని ఫినిషింగ్ పూర్తవడానికి అయితే వచ్చినాయి అనమాట. ప్రతి ఒక్కటి మనకి ఇంటీరియర్ వర్క్స్ కి అయితే మొదలయ్యే భవనాల లాగా రెడీ అయి ఉన్నాయి అనమాట. ఇటువైపు కూడా చూడొచ్చు ప్రతి ఒక్కటి పెయింటింగ్స్ కానీ ఈ టైల్స్ వర్క్ చేయడం కోసం అయితే ఈ బయట ఐరన్ పరంజాని కూడా అమర్చుకున్నారండి. చూడొచ్చు మొత్తం. మనం ఇంతకుముందు నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు ఒక్కొక్క స్టేరు అక్కడక్కడ పిల్లర్స్తో ఆగిపోవడం అలాంటి పనులు అయితే జరిగినాయి అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే నీట్గా ఎటు వైపు నుంచి చూసినా కానీ భలే అందంగా కనిపించిద్దండి హౌస్ అయితే. అంత డిజైనింగ్, అంత మోడలింగ్లో అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. ఈ రోడ్స్ కానీ ఇవన్నీ రెడీ అయిన తర్వాత చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట. అంత అందంగా అయితే చేస్తున్నారండి. నేను ఇక్కడ నుంచి మీకు ఐకానిక్ టవర్స్ వైపు వెళ్ళి చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ ఐకానిక్ టవర్స్ మనకి టవర్ నెంబర్ 1 వచ్చేసి 1 and 2 వచ్చేసి వీళ్ళు షాపుర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్నారు కదండి. వాళ్ళకి సంబంధించి కార్మికుల నివాసం అయితే నిర్మించారనమాట. ఇక్కడ చూడొచ్చండి మనం మొత్తం ఐకానిక్ టవర్స్ 1 అనమాట. మొత్తం సేఫ్టీకి సంబంధించి మొత్తం ఈ సెక్యూరిటీ కానీ ఇవన్నీ టైట్గా ఉందండి వీళ్ళ దగ్గర. ఇటు నుంచి అనమాట మొన్నటి దాకా వాటర్ వచ్చినాయి, ఇప్పుడైతే మొత్తం తోడేయడంతో పాటు ఇప్పుడు చూడొచ్చు ఈ ఐరన్ పరంజా కూడా కొంచెం ఎత్తుగా అనేది పెంచారండి. ఈ వేస్ట్ అయిపోయిన పైన ఈ తుప్పు పట్టిన రాడ్స్ని కూడా కట్ చేసేయడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు మొత్తం ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఇప్పుడైతే వర్క్స్ స్టార్ట్ అవడానికి, ఇప్పుడైతే వర్షాకాలం కూడా వెళ్ళిపోయింది, ఇక అమరావతిలో పనులు ఆగే ప్రసక్తే లేదండి. ప్రతి వర్క్ ఆగమేఘాల మీద అయితే జరిగిద్ది అనమాట. చూడొచ్చు మీరు చాలా మెటీరియల్ సామాగ్రి అయితే వచ్చిందనమాట. నేను అది కూడా ఇంక ముందు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, జై అమరావతి, జై జై అమరావతి.